ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. చాలామందికి శాస్త్రవాసన యందు, శాస్త్రములందు, ఉపనిషత్తులందు, పురాణములందు, ఇతిహాసములందు ఎంతో మక్కువ కలిగి ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా శాస్త్రజ్ఞానము లేనిదే ఆత్మ ప్రకాశించదు అనే భావనతో ఎందరో ఎంతగానో అధ్యయనం చేస్తూ ఉంటారు. అటువంటిదే ఒక ప్రశ్నని మహర్షుల వారిని సూటిగా అడగటం జరిగింది. మనకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానము చాలా అనంతంగా ఉంది కదా, ఆ పరిజ్ఞానాన్ని మనం సంపాదిస్తే, చదివితే ఆ గ్రంథాలని సత్య ప్రకాశిస్తుందా, సద్దర్శనం అవుతుందా, ఆత్మ ప్రకాశిస్తుందా అన్న ధోరణిలో అడగటం మొదలుపెట్టారు కొందరు మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు. ఏ శాస్త్రము కూడా ఆత్మని దర్శింప చెయ్యలేదు. అవన్నీ కూడా మానసికములు, అసత్యములే సుమ. మనస్సు కల్పించుకున్నదే శాస్త్రము, మనస్సు కల్పించుకున్నదే అటువంటి మార్గము. నిజానికి సమాధి ఒక్కటే నీ సహజత్వాన్ని దర్శింప చెయ్యగలదు, ప్రకాశింప చెయ్యగలదని చాలా స్పష్టం చేశారు. కారణం ఏమిటంటే, నీవు నేర్చుకున్న శాస్త్ర పరిజ్ఞానము, ఆ ఆలోచనలు నీ సహజత్వానికి అడ్డుగా ఉంటాయి. అంతేకాదు, శాస్త్ర పరిజ్ఞానము ఎక్కువైన కొద్దీ ఇతరులతో వాదనకి మొదలు పెడతావు. నేను చదివింది సత్యమని నీకు తెలియదని వాదోపవాదాలకి దారి తీస్తుంది. ఇవన్నీ కూడా మూర్ఖులు చేసే పని తప్ప మరొకటి కాదు. నేను ఉన్నాను అన్న ఎరుకని తెలుసుకోవటానికి, నిలిచి ఉండటానికి ఏ శాస్త్రంతో పని ఉంది? శాస్త్ర గ్రంథాలలో ఆత్మప్రకాశం ఉంటుందా? ఉండదు కదా. అవి నిన్ను ఆలోచింప చెయ్యటానికి మాత్రమే పనికొస్తాయి. అంతేకాని వాటినే పట్టుకుని వేలాడుతూ, వాటినే పట్టుకుని మాటి మాటికి పునర్విచారము చేస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దని చాలాసార్లు రమణ మహర్షుల వారు చెప్పటం జరిగింది. ముఖ్యంగా నేనుగా ఉన్నటువంటి తురీయ స్థితిలో మాత్రమే నీ సహజత్వము నీకే తెలుస్తుంది. అక్కడ ఈ దేహాదులు కానీ, సృష్టి కానీ, ఆలోచనలు కానీ, పరిమితత్వము కానీ, జీవభావన కానీ, జనన మరణాలు కానీ మరి ఏవీ తల ఎత్తవు కదా. కారణం అహం బుద్ధియే కానీ వేరు తలపులు ఉండవు అక్కడ. అహం బుద్ధి అంటే నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే అక్కడ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, నేనున్నాననేది కూడా తలపే కదా అని. కాదు నాయన, మనస్సుకి తలపులకి అక్కడ తావు లేదు. అది వ్యక్తిత్వ రహితమైన, అహంకార రహితమైన ఏకైక సత్యస్థితి. అది స్ఫురణమయంగా ఉంటుంది. అహం స్ఫురణ ఆలోచన కాదు నాయన, అది
అహంకారరహితమైన, ఆలోచన లేని, ద్వైతము లేని, పరిమితత్వము లేని ఏకైక సత్యస్థితి. దాన్నే మనం మౌనమని, ఎరుక అని, ఉన్నదని, తురీయమని, స్వరూప జ్ఞానమని, ఈ విధంగా మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటూ ఉంటాము. అదే దైవమని కూడా. నేనున్నాను అనే స్ఫూర్తి, అది నిశ్చల స్థితే కదా. నిశ్చలమైనటువంటి ఏకైక జ్ఞానమయ స్థితి, దాన్నే మనం ఇక్కడ సహజ నిర్వికల్ప సమాధి అని కూడా చెప్పుకుంటాము. అంతేకాని అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ వాసనలతో నిలిచి ఉండి బయటికి రావటం కాదు. దానివల్ల ప్రయోజనము లేదు. నేను ఉన్నాను అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది ఆలోచన కాదు, స్ఫురణ. ఏ ఆలోచనకి అది అందదు, పరోక్ష జ్ఞానానికి అందదు, ద్వైతానికి అందదు, అవస్థాత్రయములకి అందదు. నువ్వు అనుకోవచ్చు, ఆ సత్యస్థితి మానసికమైన 4వ అవస్థేమో అని. మహర్షుల వారు స్పష్టం చేస్తూ, అది జాగ్రత్త స్వప్న సుషుప్తులకి ఆవల ఉన్నది అంటే అదేదో 4వ అవస్థ అనుకోవద్దు. అది అవస్థ కాదు. ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము అక్కడికి చేరలేదు. నేను ఉన్నాను అన్న ఎరుక తురీయము మాత్రమే. సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూ అవధులు లేక, పరిధులు లేక ఉంటుంది. అది తనకు తానై ఉంటుంది. అది అన్యత్వాన్ని గుర్తించదు, జగజ్జీవ ఈశ్వరుని గుర్తించదు. అసలు అహంకారం ఒకటి ఉన్నదని గుర్తించదు, సృష్టి ఉన్నదని గుర్తించదు. ముఖ్యంగా ఆత్మస్థితి అన్నా, సత్యస్థితి అన్నా, సహజ స్థితి అన్నా, నిర్వికల్ప సమాధి అన్నా, తురీయమన్నా, తత్వమసి వాక్యంలో త్వం, నీవు అదేనని చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆత్మస్థితిని ఈ మనస్సుతో వర్ణించటం కుదరదు, కుదరదు, కుదరదు. కారణం, మనస్సుకి అందని దాన్ని, వ్యక్తిత్వానికి అందని దాన్ని, ఇంద్రియాలకి అందని దాన్ని, ద్వైతానికి అందని దాన్ని ఏ విధంగా చెబుతారు? ఎలా సూచించగలరు? అది కుదరదు కదా. కాబట్టి విచారించవలసింది, నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమైనప్పటికీ నీకు అది సత్యముగా గోచరమవుతుంది కదా. సరే, నీవన్నట్లే ఇది సత్యం అనుకుందాము కాసేపు. మరి నీ దేహము సత్యమైతే, ఈ జగత్తు సత్యమైతే, శాస్త్ర పరిజ్ఞానము సత్యమైతే, ఇతరులు ఉన్నారని సత్యమైతే, నీవు కాసేపు నిద్రపోతున్నప్పుడు అవెందుకు ప్రకాశించవు? చెప్పు, ప్రకాశిస్తున్నాయా?
నీ అనుభవం లేదనే కదా. అటువంటప్పుడు మరి అవన్నీ ఏమిటి? నీ సంకల్పములు, నీ తలపులు, నీ ఆలోచనలు మాత్రమే తప్ప వాస్తవానికి అవి ఉనికి లేనివి. మనం ఇక్కడ ఆత్మస్థితిని సాధించేది కాదని తెలుసుకోవాలి. సాధన లేదని గుర్తించాలి. సాధన చేసేవాడు అసలు లేడని, ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంటే దాన్ని గుర్తించటానికి ఈ మాయలో వేరు ఎరక ఏది ఉంది కనుక నాయన నీవు నిశ్చలంగా ఉండు. ఊరక ఉండటం అలవాటు చేసుకో. నీవు చూస్తున్నదంతా, ఈ పరోక్ష జ్ఞానమంతా అసత్యమని గుర్తించు. దాని జోలికి పోవద్దు. నీవు మాటి మాటికి గతాన్ని విస్మరించకుండా స్మరిస్తున్నావు, భవిష్యత్తును ఊహిస్తున్నావు. ఆ ఊహాలోహకాల నుంచి బయటపడు. నిర్మలంగా ఉండు. నిర్మలమైన మనస్సులోనే నేను ఉన్నానన్న ఎరుక అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది. మంచిది. మౌనమే నీ సహజత్వం.